హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. మీరంతా ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగే ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైంది. తర్వాత డిటాక్స్ వాటర్ వచ్చి ఈరోజు నేను జీరా, వాము, సోంపు కలిపినటువంటి వాటర్ని తీసుకుంటున్నాను. ఈ పౌడర్ని వాటర్లో వేసుకొని బాగా మరిగించుకొని వడగట్టుకొని తీసుకోవాలి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పి ఈరోజు నేను చీలా చేసుకుంటున్నాను. శనగపిండితో ఒక పావు కప్పు శనగపిండిలో తరుక్కున్నటువంటి ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, అలాగే మెంతి తరుగును కూడా వేసుకొని క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. కావలసినంత కారము, ఉప్పును కూడా వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గంట జరడులాగా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. నానబెట్టిన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత దీని చీలాని వేసుకోవాలి. ఈ పిండినంతా కూడా నెమ్మదిగా పరచుకోవాలి. ఇది సన్నగా రావు, కాస్త మందంగానే వస్తాయి. ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాం కాబట్టి కాస్త మందంగానే వస్తాయి. సిమ్లో పెట్టుకొని కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. అంతే అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి చీలా అండి, వెజిటేబుల్ చీలా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇంట్లో పల్లి చట్నీ ఉంది, దాంతో తీసుకున్నాను. అలాగే 5 బాదంను కూడా తీసుకున్నాను. అంతండి బ్రేక్ఫాస్ట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఉల్లి తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత పసుపు వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసుకొని ఈ పోపు అంతా కూడా వీటికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇది బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత చూడండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ దొండకాయని కాకుండా ఇంకా నేను చింతకాయతో చారు చేశానండి. దానికోసం ముందుగా నేను చింతకాయను ఉడికించి రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత దంచిన వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను కారం కోసం కొద్దిగా. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకొని పసుపు వేసుకొని తర్వాత మనం తీసి ఉంచుకున్నటువంటి చింతకాయ రసాన్ని వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. ఆల్రెడీ ఉడికిందే కానీ కాస్త మరిగించుకోవాలి. అందులోకి మనకు కావలసినంత నేను మిరియాల పొడిని వేస్తున్నాను. చలికాలం కాబట్టి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను మిరియాల పొడి వేస్తున్నాను, ఘాటుగా ఉంటుందని. తర్వాత తగినంత అవసరమైతే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత నేను జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకున్నాను. ఇలా బాగా మసులుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని మరి 1-2 నిమిషాల పాటు మరగనివ్వాలి. అంతే అండి, కొత్త చింతకాయ చారు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ సర్వింగ్ చూద్దాం రండి. నేను ఈరోజు లంచ్లోకి రోజులాగానే కీరా, క్యారెట్ ముక్కలు, తర్వాత మనం ఇప్పుడు చేసుకున్నటువంటి దొండకాయ ఫ్రైని కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత చింతకాయ చారు, అలాగే రైస్ని కూడా 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. 1 కప్ రైస్ పెట్టుకున్నాను. తర్వాత పెరుగు తీసుకున్నాను, 1/2 కప్ పెరుగు. తర్వాత ఈరోజు కొద్దిగా ఎగ్ బుజ్జి తీసుకున్నాను. ప్రోటీన్ కోసం అని చెప్పి కొంచెం ఒక ఎగ్ బుజ్జి కూడా తీసుకున్నాను. అది కూడా పెట్టుకుంటున్నాను. అంతే అండి. ఈరోజు లంచ్ ప్లేట్ వచ్చి ఇలా ఉంది. ఎలా ఉంది? బాగుందా? చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను డిన్నర్లోకి రాగి దోశ చేశానండి. రాగి పిండి తీసుకున్నాను. 1 పావు కప్పు రాగి పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి గంట జరలాగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకొని మనం వీటిని అట్లలాగా పోసుకోవాలి. ఈ రాగి పిండితో అట్లు చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఏమీ కలపలేదు, ఓన్లీ రాగి పిండితోనే వేసాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను దొండకాయ కర్రీతో తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.